సొలొమోను మహారాజు యొక్క పతనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచన భాగం నుండి 13వ వచనం వరకు. సొలొమోను దేవుని జ్ఞానము పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అతని దినములన్నిటిలో దేశము సమాధానముగా ఉంది. సొలొమోను దేవుని చిత్త ప్రకారముగా మందిరాన్ని నిర్మించాడు. దేవుడు అతనికిచ్చినటువంటి జ్ఞానమును బట్టి అతడు బహుగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. సొలొమోను తన పతనానికి తానే అడుగు వేసుకున్నాడు. అతని పతనానికి గల కారణాలు: మొదటిది, అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. అన్యులతో వియ్యమందకూడదు, ఎందుకనగా నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను మళ్లించున్నట్లు వారు మళ్లించుదురు అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తాం. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి సొలొమోను మహారాజు ఐగుప్తు దేశమునకు చెందిన ఫరో కుమార్తెను మరియు ఆ జనములలో ఇంకా అనేక మంది పరస్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు ప్రేరేపించగా సొలొమోను కేమోషు, మొలెకు బలిపీఠములు కట్టాడు. 7వ వచనం నుండి 8వ వచనం వరకు. అష్టారోతు, మిల్కోము అను దేవతలను అనుసరించాడు. 5వ వచనం. ఇది అతని పతనమునకు కారణమై ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, సొలొమోను మహారాజు దేవుని దివ్య జ్ఞానాన్ని పొందుకున్నప్పటికీ ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతని పతనానికి కారణం దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడో ఆ ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు. కనుక అతని పతనానికి కారణం ఇదొకటి. రెండవది, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నట. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే భారీగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉంది. దేవుడు ఆదాముకు భార్యను జతపరిచినప్పుడు హవ్వను ఒక్కదాన్ని మాత్రమే ఆదాముకు సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. కానీ అనేక మంది స్త్రీలను ఇవ్వలేదు మరియు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని స్పష్టమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చి ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదని. అయితే సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టి 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. ఇది అతని పతనమునకు కారణమైంది. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? సొలొమోను మహారాజు యొక్క పతనానికి కారణం రెండవది, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవటం. దాదాపు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది వరకు ఈయన వివాహం చేసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని మహాజ్ఞానం పొందుకున్నటువంటి సొలొమోను మహారాజు తన పతనానికి కారణము ఈ రెండుగా ఉన్నాయి. మొదటిది, దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేశాడు. మొదటిది దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేసి అన్య దేవతల వైపు తిరిగాడు, ఆ బలిపీఠాలు కట్టాడు, అన్ని దేవతలను అనుసరించాడు. రెండవది, 1000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. తన జీవితంలో చేసినటువంటి ఈ 2 తప్పుల వల్ల సొలొమోను మహారాజు తన జీవితంలో చేసిన ఈ 2 తప్పిదం వల్ల తను పతనమైపోయాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చివరిలో ముగింపులోకి వచ్చేసరికి సొలొమోను మహారాజు సరిచేయడానికి దేవుడు అతనిని హెచ్చరించాడు. గమనిస్తున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నీవు నేను మనము తప్పిదాలు పొరపాట్లు చేసినప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చరించకుండా ఉండడు. హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు. ఆయన కళల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా, దైవ సేవకుల ద్వారా ఏ విధముగా ఆయనను దేవుడు తప్పనిసరిగా
హెచ్చరిస్తాడు. సొలొమోనును సరిచేయడానికి దేవుడు అతన్ని కూడా హెచ్చరించాడు. సొలొమోను సరిచేయడానికి దేవుడు అతన్ని కూడా హెచ్చరించాడు. కానీ అతడు లక్ష్య పెట్టలేదు. 9-10 వచనాలు మనం చూస్తాం. దాని ఫలితంగా దేవుడు అతని యొద్ద నుండి రాజ్యమును తీసివేశాడు. 11వ వచనం వచ్చేసరికి దేవుడే అతని దగ్గరున్నటువంటి రాజ్యాన్ని తీసివేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది నీకున్న స్థితి, నీకున్న పొజిషను, నీకున్న ధనము, నీకున్న ఆస్తి అంతస్తు, లేదా నీకున్నటువంటి పదవి, నీకున్న కంపెనీ, నీకున్న బిజినెస్ ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృప వలన మాత్రమే ఉంది. మనము సొలొమోను మాదిరిగా దేవుని ఆజ్ఞను తప్పిపోకూడదు, ఇతర దేవతల వైపు మళ్ళకూడదు. వాక్య ప్రకారంగా జాగ్రత్తగా నడుచుకునే వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి లోబడి జీవించేవారుగా మనం ఉండాలి. చూడండి, దాని ఫలితంగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు సొలొమోన్ని. దాన్ని లక్ష్య పెట్టలేదు దేవుని మాటను. దాని ఫలితంగా ఏం జరిగిందంటే దేవుడు రాజ్యాన్ని తీసివేశాడు అన్న మాట స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29:1 మనం చూస్తున్నాం. సొలొమోను వలె దేవుని ఆజ్ఞను, హెచ్చరికను, గద్దింపును నిర్లక్ష్యం చేయక లోబడదాం. అప్పుడు మన జీవితాలు పతనం అవ్వకుండా ఉంటాయి. ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఆయన హెచ్చరికకు, ఆయన గద్దింపుకు నిర్లక్ష్యం చేయకుండా లోబడినప్పుడు, మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు మన ఉన్న స్థితిలో నుంచి మనం పడిపోము. మనకు ఉన్నవి ఏవి కూడా పోగొట్టుకోము. అది ఏదైనా కావచ్చు, నీ పదవి కావచ్చు, నీ పరిస్థితి కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఆయుష్ కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ధనము కావచ్చు. దేవుడు నీకేమిచ్చాడు అవి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే సొలొమోను జీవితంలో చూసి మనం నేర్చుకోవాలి. సొలొమోను వలె దేవుని ఆజ్ఞను, హెచ్చరికను, గద్దింపును నిర్లక్ష్యం చేయక లోబడదాం. అప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు అన్నిట్లో ఎలాంటి పతనం, ఎలాంటి ఫెయిల్యూర్ కాకుండా ముందుకు కొనసాగించబడతాయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.